అర్జునుడికి మధ్య జరిగిన కథ. ఇది సంస్కృత పంచమహాకావ్యాలలో ఒకటి. దీనిని మహాకవి భారవి రచించారు. బాపు దర్శకత్వంలో భక్త కన్నప్ప సినిమా కోసం శ్రీ వేటూరి సుందర రామమూర్తి గారు గీత రూపంలో అందించారు. పాశుపతాస్త్రం కోసం అర్జునుడు ఇంద్రగిరి చేరి శివునికై ప్రార్థిస్తాడు. తన భక్తిని పరీక్షించడానికి శివుడు పార్వతి కోయ దంపతుల రూపంలో వస్తాడు. శివుడికి అర్జునుడికి జరిగిన సంవాదం ఒక సంగీత నృత్య రూపంగా నేను నా స్నేహితులు మీరందరికీ ఇప్పుడు ప్రదర్శించబోతున్నాము. చూసి ఆనందించి ఆశీర్వదించండి.
మరొకసారి పిల్లలు చాలా చక్కగా చేశారు కదా. మరొకసారి మొట్టమొదటిసారి ఒక పని చేస్తున్నప్పుడు ఇది ఇలా ఉండాలి అని మనకు తెలియదు. ఇది బాగుంది అనిపిస్తే తర్వాత వాళ్ళు ఫాలో అయితే ఇది బాగుందేమో అనిపిస్తుంది. ఇది ఫస్ట్ అనుకున్నప్పుడు అన్ని సత్సంకల్పం బాగుంటే అందరూ ఎంతమంది కష్టపడితే ఈ ప్రయత్నం మీరు ఇవాళ చూస్తున్నారో మీకే తెలుసుంటుంది. మన పిల్లలు సంగీతం నేర్చుకుంటున్నారు, నృత్యం నేర్చుకుంటున్నారు, తెలుగు భాష నేర్చుకుంటున్నారు. మూడు కలిపి చేస్తే ఎలా ఉంటుంది అరంగేట్రం అని చెప్పి చిన్న ఐడియా అనమాట, అంతకన్నా ఇంకేమి లేదు. దీనికి పిల్లలే గాత్ర సహకారం అందించారు. మన పిల్లల్లోనే లతా మంగేష్కర్ ఉన్నారు, మన పిల్లల్లోనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారు. మీరే చూశారు. వాళ్ళు చెప్పిన ప్రతి పాటకి వాళ్ళకి అర్థం తెలుసు, పాట అర్థం చేసుకుని పాడారు. ఆ తర్వాత మొట్టమొదటి ఇండియాలో రికార్డింగ్ చేయించాం, ఆడియో ట్రాక్. వాళ్ళు పాడారు అర్థం చేసుకుని. ఫస్ట్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు మూర్తి అందుకూరి గారు వేదిక మీకు రావాలండి. మూర్తి గారు, మూర్తి గారు. తర్వాత మా పిల్లలకి సంగీతం నేర్పించిన గురువు స్వాతి. బొమ్మడు పడుతున్నట్టు రామ్ పిలిస్తే రండి రండి పిలుస్తున్నాడు అంతే రండి. తర్వాత చెప్పాను కదా, ఎందరో వ్యక్తులు ఉన్నారు, అసలు ఊహించడం లెక్క పెట్టడం కూడా కష్టం. నృత్యం నేర్పించినట్టు గురువులు వినీత ఆంటీ, శ్రీమతి వినీత సుబ్రహ్మణ్యం గారు ఉంటే కనుక తప్పకుండా స్టేజ్ మీదకి రావాలి.
అండ్ కనక సదాశివన్, మన సదాశివన్ గారు అమ్మాయి కనక సదాశివన్ చక్కగా కోరియోగ్రఫీ చేసి మరి నేర్పించింది. సినిమా పాట అంటే దానికి అర్థం లేదు అని కాకుండా సినిమా పాటలో కూడా విలువలు ఉంటాయి మనం గమనించగలిగితే. ఆ రాసేవాళ్ళు ఆ ఉద్దేశంతో రాస్తే మనం అలాంటి పాటలే వింటే మీరు వాళ్ళు చూశారు. కాబట్టి కనక సదాశివన్, వినీత సుబ్రహ్మణ్యం గారు వారికి ఒక్కసారి చేసి చెప్తామండి. ఇంకో తప్పకుండా రావాలి.